హలో అందరికీ గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది. చూసేద్దామా? గుత్తి వంకాయ కూర రెడీ. వావ్, సూపర్గా ఉందండి. ఇది గుత్తి వంకాయ రైస్లో కానీ చపాతీలో కానీ పూరీలో కానీ జొన్న రొట్టె కానీ చాలా బాగుంటుందండి కాంబినేషన్. నాకైతే చాలా ఇష్టం గుత్తి వంకాయ. మీలో ఎంతమంది ఇష్టంగా తింటారో చెప్పండి గుత్తి వంకాయ. అలాగే తోటకూర తాలింపండి, పచ్చిమిర్చి ఆనియన్ వేసి చేసాము. చాలా బాగుంటుందండి. గుత్తి వంకాయలే కాంబినేషన్గా తోటకూర ఫ్రై చేసాము. వేడి వేడి అన్నం, అలాగే చల్లని పెరుగుతో తింటే కానీ మనకి కడుపు నిండదండి. మా ఇంట్లో అయితే పెరుగు అయితే ఎప్పుడు ఫ్రెష్గా వేసుకునేస్తాను. ఫ్రెష్ పెరుగు ఉంటుంది, పెరుగుతో తింటేనే కడుపు నిండుతుంది. ఇదేనండి ఈరోజు మా ఇంట్లో భోజనం. మీ ఇంట్లో ఏం వంట చేశారో, స్పెషల్స్ ఏంటో కామెంట్ బాక్స్లో చెప్పండి. మీ అందరికీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్ చేసుకోండి. బాయ్.